మీడియాతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రికార్డెడ్ గా అంటే ఫోర్జీ డాక్యుమెంట్స్ చేయటము లేదా గ్రాప్ చేయటము, ల్యాండ్స్ ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్ని కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. అండ్ అట్లాగే మేము హైడ్రా దీంట్లో కూడా ప్రపోజ్ చేసింది కూడా చాలా కింద ఎంక్వైరీ టీమ్స్ ని ఎక్కువ చేస్తున్నాం చేసి, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పబ్లిక్ నుంచి, వందలాదిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఐ ఫైండ్ అది అంటే చాలా రెస్పాన్స్ హాస్ బీన్ వెరీ గుడ్. అంటే ఎందుకంటే బహుశా ఫీల్డ్ లెవెల్లో మా టీమ్స్ కూడా వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ చేయటము, కొన్ని చోట్ల ఇమీడియట్గా స్పందించి యాక్షన్స్ చేయడం కూడా బహుశా పబ్లిక్ దాంతో కూడా ఐ థింక్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది. అండ్ డెఫినెట్గా వీల్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. మా వైపు నుంచి మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాము. చేసి డెఫినెట్గా ఏంటంటే ఈ చెరువులు ఫర్దర్గా అంటే ఫేజ్ 1లో వాట్ వీఆర్ ప్లానింగ్ ఇస్ దీన్ని కొన్ని ఫేజెస్గా డివైడ్ చేస్తాం. ఫేజ్ 1 ఫర్దర్గా ఆక్రమణలో ఆగాలి అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ముందు ఆగిపోవాలి. అది ఆక్రమణలు ఇంకా మనం జరిగితే గనక దాన్ని ఇప్పుడు హైడ్రా ఉండి అది ప్రయోజనం లేదు, ఆర్ గవర్నమెంట్ ఇంటెంట్ని మేము ముందుకు తీసుకెళ్ళినట్టు కాదనమాట. సో అందుకోసం ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ హ్యావ్ టు స్టాప్. సో దట్ విల్ బి ద నెంబర్ 1 ఆర్ గోల్. నెంబర్ 2 అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంక్రోచ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ ఎఫ్టీఎల్ ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంక్రోచ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసి ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు, అంటే లాస్ట్ 4-5 ఏళ్ల క్రింద 10 ఏళ్ల క్రింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో విల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఫేజ్ 3 ఈజ్ యూ హ్యావ్ టు రివైవ్ ద లేక్. ముందు అక్కడ మొత్తం పూర్తి చేస్తున్నారు. పూర్తి చేసినప్పుడు లేక్ అంతా కూడా ఆ లేక్ అంతా పూడికలు ఇప్పుడు బెంగళూరులో చేస్తున్నారు, చాలా చోట్ల కూడా చేస్తున్నారు. రివైవల్ ఆఫ్ ద లేక్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్ గా ఏంటంటే దాన్ని పూడికలు తీసి మొత్తం ఆ లేక్ని మళ్ళా మొత్తం ఎక్కడ వర్షం పడ్డాక అదే చెరువు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ చెరువులన్నీ పూర్తి చేశారు, దాంట్లో ఇల్లులు వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ పోవడంతో వర్షం పడితే నీళ్ళు ఎక్కడ పోవాలి? వర్షం పడితే కనుక నీళ్లు మళ్ళీ అక్కడికే వస్తాయి. మీరు చెరువులు పూర్తి చేశారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్లో ఉన్న గ్రేడియంట్ అంటే నీళ్ళు ఎటు పారాలనే దాన్ని మీరేం మేనేజ్ చేయలేరు కదా, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది మళ్ళీ. అంటే ఆ చెరువులో ఉన్నటువంటి మళ్ళీ ఆ ప్రాంతానికే ఏదైతే ఇల్లులు కట్టారో అవన్నీ కూడా సబ్మర్జ్ అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. ఆరు కొన్ని చోట్ల దీంట్లో ఈ సబ్మర్జ్ అయిన ప్రాంతాల్లో మీరు అంటే ఏదైతే కనుక ఈ చెరువులు కొన్ని చోట్ల మీరు ఏది దాన్ని ఫిల్ చేయడంతో కొంత ల్యాండ్స్కేపింగ్ కొంత మారినప్పుడు కాంటూర్ ఇది మారినప్పుడు కొంత వేరే ఏరియాస్ అప్పటిదాకా ఇనండేట్ అవ్వని ఏరియాస్, అప్పటిదాకా సబ్మర్జ్ అవ్వని ఏరియాస్ కొత్తవి కూడా సబ్మర్జ్ అవుతాయి అన్నమాట. సో అంటే నువ్వు ఆర్టిఫిషియల్గా నువ్వు అక్కడ కొంత ల్యాండ్స్కేపింగ్ చేయడంతో కొత్త ఏరియాస్ కూడా సబ్మర్జ్ అవ్వడానికి ఉంటుంది. వాటర్ అన్నింటిని కూడా మనం ఒక ఫ్లడ్ లాగా మనకు వచ్చేసి అక్కడ అందరూ కూడా కాలనీస్ అంతా మందికి మునిగిపోవటం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రావటం, దాంతోపాటు మనకి రకరకాల సమస్యలు కూడా మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయితే మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇటు ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకు పోతుంది. నెక్స్ట్ చెరువుకు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవటానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా